హలో అందరికీ. ఇవాళ మనం చేసుకోబోయే బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఇడ్లీ అండి. మామూలు ఇడ్లీ కాదండి, రాగి పిండి క్యారెట్ కలిపి రెండు ఇడ్లీ అండి. మనం ముందు రోజు మినపగుళ్ళు ఒక డబ్బాకి హాఫ్ డబ్బా మినపగుళ్ళు వచ్చేసేసి ఒక డబ్బా మినపగుళ్ళకి హాఫ్ డబ్బా ఉప్పుడు రవ్వ, హాఫ్ డబ్బా రాగి పిండి కలుపుకోండి. ఆ విధమైన కొలతలతో పిండి కలిపేసుకొని ఉంచుకోండి. మిక్సీ వేసుకొని గ్రైండ్ చేసుకొని ఏదో మీ ఇష్టం. తెల్లారేసరికి పొలై పెట్టుకుంటాము. ఆ పొలై పెట్టుకున్న పిండిని కరెక్ట్గా ఉప్పు వాటర్ అన్నీ వేసి ఒక ప్లేట్ ఏమో మామూలు ఇడ్లీ అండి వేసి క్యారెట్ ఇలా తురుముకొని దాని మీద ఇలా పిండి కలుపుకొని దాంట్లో వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ముఖ్యంగా ఈ రాగి పిండి ఎందుకంటే బ్లడ్లో గ్లూకోజు త్వరగా కలవకుండా ఉండడానికి ఈ రాగి పిండి తినమంటున్నారండి. దీనిలో హై కాల్షియం ఉంది, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఉన్నాయి. ఇది ఒక చిన్న హెల్త్ టిప్ అండి. హై కాల్షియము, హై ఫైబర్ కూడా ఉంటుందండి దీంట్లో. ఇంకా పోతే ఇలా గార్నిష్ చేసుకొని ఇడ్లీ సాఫ్ట్గా, మెత్తగా, స్మూత్గా ఇలా తుంచంగానే ఫ్రీగా తునిగిపోతుందండి. చాలా మెత్తగా వచ్చినాయి, మేము తిన్నాము. ఇలా వైట్ ఇడ్లీ ఒక ప్లేటు, ఆ ఇడ్లీ ఒక ప్లేటు, రెండిట్లో పీనట్ చట్నీ, పచ్చి కొబ్బరి, శనగిత్తనాలు, కొంచెం చింతపండు వేసి పీనట్ చట్నీ చేసుకుని తింటే ఉంటుందండి. పైన ఒక లెమన్ గార్నిష్ చేసుకుంటే ఉంటుందండి. వేరే లెవెల్లో ఉంది, మస్తుగా ఉంది.